వర్గానికి సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద దాదాపుగా 10,80,000 రూపాయలు గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో 4వ డివిజన్కి సంబంధించిన పెద్దలు, మరీ ముఖ్యంగా నగర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసి చనిపోయిన పెద్దలు దాసం ఉమామహేశ్వరరాజు గారికి దాదాపుగా 8 లక్షలు ఖర్చు అవుతే 7 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఈరోజు డబ్బులు అందజేయడం జరిగింది. అదేవిధంగా 19వ డివిజన్కి సంబంధించిన సూర్యకళ గారు కానివ్వండి, 22వ డివిజన్కి సంబంధించిన కసిరెడ్డి గారు కానివ్వండి 2,50,000, 1,30,000 మొత్తం గారు 10,80,000 రూపాయలు సోదరిమణి కార్పొరేటర్ రెహనా నాయుడు గారు, అదేవిధంగా పెద్దలు 4వ డివిజన్ అధ్యక్షులు గల్లా రవి గారి చేతుల మీదుగా అందజేస్తాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచితనం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్పతనం వేరే పార్టీ అయినా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా నేను అండగా ఉంటాను అని చెప్పటానికి ఉదాహరణే ఈరోజు ఉమామహేశ్వరరాజు గారికి 7 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ అని అందజేస్తాం. ఎవరు చేస్తారు ఇలాగా? చంద్రబాబు చేయగలరా? వేరే నాయకులు ఎవరన్నా చేయగలరా? ఈరోజు మనకు శత్రువు అనుకుంటే తనకి చెరువు జరగాలని చెప్పని కోరుకునే సమాజం ఉన్న ఈ రోజుల్లో ఈరోజు ఏ పార్టీ అయినా పర్వాలేదు, సాయం కోసం వచ్చినా సంక్షేమ పథకాల కోసమైనా ఏ పార్టీ అయినా ఓటేసినా ఓటేయకపోయినా వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పని ఆలోచించే మనసున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం ఈరోజు ఒక ఉమామహేశ్వరరాజు గారికే కాదు, గతంలో గారా తెలుగుదేశం పార్టీ మేము పక్కా తెలుగుదేశం పార్టీ అన్న వాళ్ళకి గారు సంక్షేమ పథకాలు ఈరోజు ఈ యొక్క నియోజకవర్గంలో డివిజన్ అధ్యక్షులుగా, డివిజన్ కార్పొరేటర్లుగా, మాజీ కార్పొరేటర్లుగా పనిచేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు గారా సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి, ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి గారు ఆలోచించిన చేయని విధంగా ఒక కొత్త వరవడి తీసుకొచ్చి విద్యా వ్యవస్థలో, వైద్య వ్యవస్థలో కొత్త మార్పులు తీసుకొచ్చి దేశంలోనే మిగిలిన రాష్ట్రాలకి ఆదర్శంగా నిలిచే ప్రభుత్వం, నిలిచిన గవర్నమెంట్, నిలిచిన రాష్ట్రం ఏదో ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఆ విధంగా చేసుకుంటూ జరుగుతూ జరిగింది. తప్పకుండా ఈరోజు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు, అన్ని ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళందరికి గారా డబ్బులు ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, ఆరోగ్యశ్రీ ద్వారా 5 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీ దాన్ని ఈరోజు 25 లక్షల రూపాయలు చేసి కుటుంబానికి అండగా ఉండే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మంచి కార్యక్రమాలు తీసుకుంటున్నారు. ఈ పెద్దలందరూ ఒక ఆశీర్వాదం, మహిళలందరూ ఒక ఆశీర్వాదం, పిల్లలు ఒక ఆశీర్వాదం, దీవెనలతో జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా 2024 కాదు రాబోయే 30 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పని ప్రజానికం కోరుకుంటున్నారు, కావాలనుకుంటున్నారని చెప్పిన సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.